ఓం శ్రీరామచంద్ర పరబ్రహ్మణే నమః. ఓం నమో వశిష్ఠ విశ్వామిత్ర వ్యాస వాల్మీకి సుఖాదిభ్యః. ఓం శుక్లాం భరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే. ఓం నమో బ్రహ్మాదిభ్యో బ్రహ్మ విద్యా సంప్రదాయ కర్తృభ్యో వంశ ఋషిభ్యో మహద్భ్యో నమో గురుభ్యః. ఓం శ్రీరామో రామభద్రశ్చ రామచంద్రశ్చ శాశ్వతః రాజీవలోచన శ్రీమాన్ రాజేంద్రో రఘుపుంగవః. శ్రీ యోగ వాసిష్టము నిర్వాణ ప్రకరణము ఉత్తరార్థము. అయితే నీటి యందు పడినటువంటి నీటి బిందువు ఆ నీటితోటి ఏకరూపాన్నే పొందుతుంది కదా. అలాగే చిన్మయమే అవడము చేత విషయము కూడా చైతన్యమునందు లీనమైపోయి, ఎందుకు అంటే ఆ యొక్క పరవస్తు స్వరూపము చేత నిండిపోయి ఉన్నటువంటి విషయాలు కూడా చైతన్యమునందు లీనమై ఏకరూపమే అగుచూ ఉన్నది. కాబట్టి నేను ఈ రసాన్ని, ఈ రుచిని ఆస్వాదిస్తున్నాను, నేను ఈ రూపాన్ని చూస్తూ ఉన్నాను అనేటువంటి అనుభవం కలుగుతూ ఉన్నది. అలా గనక కానట్లయితే ఒక కొయ్య మరొక కొయ్యను అనుభవింపజాలనట్లుగానే అనుభవం లేకుండానే ఉండేటువంటిది కదా అని చెబుతూ, ఎలాగంటే ఇప్పుడు ఒక విషయం ద్వారా ఇంకొక విషయాన్ని అనుసరించడం, ఈ విషయాలు మొత్తం కూడా చిన్మయ వస్తువే అయి ఉండడం చేత చైతన్యమునందు లీనమై ఏకరూపమే అవడము చేత నేను రుచిని చూస్తున్నాను, ఈ రూపాన్ని చూస్తూ ఉన్నాను, ఈ వాసనను గ్రహిస్తూ ఉన్నాను, ఈ వస్తువులు ఇచ్చిపుచ్చుకుంటున్నాను, నాకు ఈ స్పర్శ బాగున్నది, ఈ శబ్దం బాగా చక్కగా వినసొంపుగా ఉన్నది అనేటి అనుభవాలన్నీ కూడా ఆ యొక్క చిన్మయమే అవడము చేత సర్వేక సమస్తమైనటువంటి జగద్విషయాలు మొత్తం కూడా అటువంటి అనుభవాన్ని కలిగిస్తూ ఉండేటువంటిది ఆ చైతన్యమునందు లీనమై ఏకరూపమే అవడము చేత. అలా గనక కాలేదనుకో, ఒక చెక్క మరొక చెక్కని అనుభవించనట్లుగానే ఇప్పుడు మనమైతే చిన్మయ స్వరూపమే అవడము చేత అన్ని విషయాలు కూడా ఒకదానినొకటి అనుభవించాం. అదే అలా కాలేదనుకో, ఒక కొయ్య ఇంకొక కొయ్యని అనుభవిస్తుందా? అటువంటి అనుభవం లేకుండా ఉన్నది కదా అని చెబుతూ, కాష్టానికి అంటే కొయ్యకు ఏకత్వమైనటువంటి దే ఉన్నది. రెండు, ఆ కొయ్య ఈ కొయ్య రెండు ఒకటే అయినప్పటికీ కూడా ఎలాగంటే ఒక కొయ్య ఇంకొక కొయ్యని ఎరగలేదు. అలాగే దృశ్యము కూడా చైతన్యంతో ఏకత్వం లేదనుకో, ఇక సర్వత్రా కూడా పూర్తిగా జడరూపమే అయి ఉంటుంది. అలా జడరూపమే అయి ఉన్నట్లయితే ద్రష్ట దానిని ఎప్పుడైనా సరే తెలియజాలకుండానే ఉండేవాడు కదా. కానీ ఇక్కడ కాష్టము మొదలైనటువంటి దృశ్య పదార్థాల యొక్క స్థితి ఎలా ఉన్నదో అటువంటి అచేతన రూపాన్నే అందరూ కూడా తెలియగలుగుతూ ఉన్నారు. కానీ దానికంటే వేరుగా విలక్షణమై ఉండి సర్వము కూడా సర్వత్రా అంతటా వ్యాపించి ఉన్నటువంటి చైతన్య రూపస్థితి ఏదైతే వానికి కలదో దానిని ఎవ్వరూ కూడా తెలియడం లేదు, దాని గురించి ఎవ్వరూ తెలుసుకోవడం లేదు. కాబట్టి పైన తెలిపినటువంటి ఈ యొక్క జ్ఞానయుక్తి చేతనే ద్రష్ట దృశ్యము రెండూ కూడా చైతన్య రూపాలే అయి ఉన్నవి కదా. అంటే జలము, వాయువు, పృథివీ, ఇంకా రాళ్ళు, శిలలు, పర్వతాలు మొదలైనటువంటి పదార్థాలు ఏమై ఉన్నవి అంటే సర్వము పరమాత్మే అయి ఉన్నప్పుడు ఇవన్నీ కూడా మహాచిద్రూపాలే అయి ఉన్నవి. ఎలాగంటే వీని యందు జలమునందు కానీ, వాయువునందు కానీ, పృథివినందు కానీ, శిల యందు కానీ, వీటి యందు స్పందశక్తి కానీ, బుద్ధిశక్తి కానీ, ప్రాణశక్తి కానీ, జీవాదులు కానీ లేవు కదా. లేకపోయినప్పటికీ కూడా ఇవన్నీ కూడా మహాచిద్రూపాలే అయి ఉన్నవి. ప్రాణము, బుద్ధి, జీవుడు మొదలైనటువంటి భావన వశము చేత, అంటే ఏ కల్పన అయితే చేస్తామో ఆ కల్పితము యొక్క వశము చేత అవన్నీ కూడా ఆ సత్తనే పొందుతూ ఉన్నవి.
భావన అనేటువంటిదో ఇంకా చైతన్యం యొక్క చమత్కారమే అయి ఉన్నది కదా. ఆ చమత్కారము అనేటువంటిది యథేచ్ఛగా తనంతటికి తనే ఉదయిస్తుంది. అంటే బ్రహ్మసత్తా అయినటువంటి ఆత్మ వీర్యమందు పురుషశక్తి తోడను వటబీజమున, అదే మర్రి చెట్టు యొక్క బీజమునందైతే వృక్షశక్తి తోడను ఉండునట్లుగానే ఈ యొక్క జాగ్రత్తనందు స్వప్నములందు జగద్రూపాలతోనూ సుషుప్తి అంటే జాగ్రత్తలో స్వప్నంలో జగత్ రూపంలోనే ఉంటుంది. సుషుప్తి ప్రళయాలయందైతే శాంత రూపంతో ఉండి ఉంటుంది. ఏంటది? ఈ బ్రహ్మసత్త అయినటువంటి ఆత్మ ఎక్కడ ఉన్నది? వీర్యమందు పురుషశక్తితో కూడుకొని ఉంటుంది. అదే మర్రి విత్తనం యొక్క మర్రి విత్తనమునందైతే వృక్షశక్తి తోడా ఉంటుంది. అదే ఇక జాగ్రత్త నందు కానీ స్వప్నమునందు కానీ ఎలా ఉంటుంది? మనం జాగ్రత్త అనుభవించేటప్పుడు స్వప్నాన్ని కలగనేటప్పుడు కూడా ఇది ఏ రూపంతో ఉంటుంది అంటే ఈ బ్రహ్మసత్తా అనేటువంటి ఆత్మ అంటే జగత్తు యొక్క రూపంతో ఉంటుంది. అదే సుషుప్తి గాఢ నిద్ర, ఏమీ తెలియబడినటువంటి స్థితి, దాని యందు ప్రళయమందు సర్వము కూడా మొత్తము కూడా ఆ జలమునందు లీనమై సర్వము ఏక సమయంలో నశించేట సమయంలో అంటే అప్పుడు కూడా ఏమీ తెలియబడినటువంటి స్థితి. అందుకే సుషుప్తి యందు ప్రళయమందు కూడా ఎలా ఉంటుంది బ్రహ్మసత్త అయినటువంటి ఆత్మ అంటే శాంత రూపంతోనే ఉండి ఉంటుంది. అంటే బీజమందు అంతటా సారమైనటువంటి పదార్థము ఏదైతే ఉన్నదో అదే కదా పరమాత్మ. ఎందుకు? విత్తనమునందు ఏదైతే మొలకెత్తడానికి మూలమైన సార పదార్థం ఏదైతే ఉంటుందో అదే పరమాత్మ. ఆ సార పదార్థం లేకపోతే అక్కడ అంకురం అనేది ఉత్పన్నం కాదు. కాబట్టి ఆ పరమాత్మయే అంకురము అంటే మొలక, శాఖ, కొమ్మల రూపంలో మొదలైనటువంటి రూపాలలో మళ్ళీ కూడా బీజ రూపమే అగుచూ ఉన్నాడు. ఎలాగా అంటే బీజమునందు ఉన్నటువంటి సారమైన పదార్థం ఏదైతే ఉన్నదో, అంకురించడానికి మూలమైనటువంటి సార వస్తువు ఏదైతే ఉన్నదో అదే పరమాత్మ. ఆ పరమాత్మయే అంకుర రూపంలో అంటే ఆ బీజము నుండి వచ్చినటువంటి మొలక, ఆ మొలక నుండి మరి పెద్ద మొక్క, ఆ మొక్క నుండి కొమ్మలు, ఆకులు, పువ్వులు, పండ్లు అనేక విస్తారంగా ఉండేటువంటి రూపమే మరలా కూడా ఆ కాయల నుండి మళ్ళీ బీజము అంటే మళ్ళీ అంకురించడానికి ఏర్పాటైనటువంటి విషయం తయారవుతుంది. అదే బీజము. అందుకని పరమాత్మ బీజాన్ని ఉత్పన్నం చేసి దాని నుండి శాఖాది రూపాలైనటువంటి మొక్కలు, వృక్షాలు, ఫలపుష్పాలతో ఉండి మళ్ళీ కూడా బీజ రూపమే అవుతూ ఉన్నాడు. అంటే బ్రహ్మము సర్వ వస్తువుల కంటే కూడా అతి సూక్ష్మమైనటువంటి పరమాణు రూపమై ఉన్నది. అంటే సర్వము వ్యాపించినటువంటి వస్తువు ఎప్పుడూ కూడా అతి సూక్ష్మమే అయి ఉంటుంది, పరమాణు రూపమే అయి ఉంటుంది. కాబట్టి అంటే అతి పరమాణువు అంటే దానిని మనం కంటితో గాంచలేనంత సూక్ష్మత్వంగా చిన్నగా స్వల్పంగా ఉంటుంది. అలాగే బీజాదులందే ఏ యొక్క సూక్ష్మ వస్తువులు కారణ రూపము చేత ప్రసిద్ధమై కనబడుతూ ఉన్నవో అవన్నీ కూడా అవి మొత్తం కూడా బ్రహ్మమే అయి ఉన్నాయి. ఇంకా కూడా స్థూల రూపములైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నవో అంటే సూక్ష్మ వస్తువుల కారణము చేత అవన్నీ బ్రహ్మమే అయి ఉన్నవి. ఇంకా స్థూల రూపములైనటువంటి కార్యాలు ఏవైతే ఉన్నవో అవన్నీ కూడా అంటే కల్పితంతో నిండిపోయి మాయామయమై అన్నీ కూడా మిథ్యయే అయి ఉన్నాయి. అవన్నీ అబద్ధమే, అస్థిరమైనవే. దీని చేత సర్వత్రా కూడా సారమైన వస్తువు ఏమై ఉన్నది అంటే బ్రహ్మమే అయి ఉన్నది అనే విషయమే కదా మనకి సిద్ధిస్తూ ఉన్నది. అంటే ఘటాది పదార్థాల యందు ఏదైనా వస్తువులు ఉన్నవి, కుండలు కానీ ఇంకా తదితరమైనటువంటి పదార్థాలు, దానికి పైన కానీ క్రింద కానీ ప్రక్కలు కానీ ఎక్కడ చూసినా కూడా ఒక కుండ ఉన్నది, దాని ప్రక్కన చూస్తే కుండ భాగం,
క్రింద చూస్తే కుండ అడుగు భాగం, పైన చూస్తే దాని మూతి భాగం. అంటే ఎక్కడ చూసినా ఈ కుండ అనేటువంటి పదార్థాన్ని పైన చూసినా, క్రింద చూసినా, ప్రక్కల చూసినా, ఎక్కడ చూసినా కూడా ఆ కుండ మొదలైనటువంటి పదార్థాలే కనిపిస్తాయి. అయినట్లుగానే కనిపించినట్లుగానే ఈ జగత్తునందు కూడా ఆమూలాగ్రంగా ఎవరు ఏ విధంగా ఎలా పరీక్షించి చూసినప్పటికీ కూడా వారికి సమస్తము కూడా బ్రహ్మరూపంగానే కనిపిస్తూ ఉంటుంది. అనేకములైనటువంటి ఈ బంగారు ఆభరణాల యందు మరి రకరకాల భేదాలు అనేవి కనుక తీసివేస్తే బంగారము తప్ప ఇంకెతరమైనటువంటిది ఏదైనా ఉన్నదా? అలా లేనట్లుగానే అంటే మనం వాటికి అనేక రకాల పేర్లు పెడతాం. ముక్కులకని, చెవులకని, మెడకని, కాళ్ళకని, నడుంకని, చెవులు ఇట్లా వేళ్ళకని, చేతులకని ఇలా చెప్తూ ఉంటాం. వాటి పేర్లు ప్రక్కన పెట్టేసాం, వాటి పేర్లు మనం ఉచ్చరించలేదు. అయితే అక్కడ ఏమున్నది? బంగారం తప్ప ఇంకొకటి ఉన్నదా? లేదు కదా. బంగారు ఆభరణాల యందు ఆభరణము అనేటువంటిది ప్రక్కన పెడితే ఆ యొక్క ఆభరణాల చేత వివిధ రకాలుగా చేయించబడినటువంటి వస్తువులలో ఉన్నది బంగారమే. బంగారం కంటే ఇతరమైనది లేనట్లుగానే ఈ జగత్తు, ఈ జీవుడు మొదలైనటువంటి సమూహము అంతటా కూడా ఈ జగత్తు యందు జీవులు, ఈ జీవుల సముదాయమే జగత్తు అని ఎంత మనం ఎన్ని రకాలుగా చెప్పుకున్నప్పటికీ కూడా సర్వము కూడా బ్రహ్మము తప్ప మరేమైనా ఉన్నదా? అంటే వేరైనటువంటిది ఏమీ లేదు. పార్శ్వస్థ స్వప్నమే గహుగా యథా తవ నకాశన సర్గ ప్రళయ సంరంభస్తదాఖాత్మాన ఏవమే. ఓ రామచంద్ర, నీ ప్రక్కన నిద్రిస్తూ ఉన్నటువంటి వాని యొక్క స్వప్నములు మేఘ సమూహాలు నీకేమీ లేనట్లుగానే ఈ చిదాత్మరూపుడగు నాకు ఈ సృష్టి కానీ ప్రళయము కానీ సంరంభాలు ఏమీ లేవు. ఎలాగంటే రామ, ఇప్పుడు నువ్వు నీ తమ్ముడు ఇద్దరూ ఒకే శయ్యపై శయనించారు. కానీ నీకు ఒక కల వచ్చింది. ఆ కలలో మేఘాలు ఆడంబరంగా పట్టినట్లు, మేఘాలు మరి బహుబిగ్గరగా గర్జనలు చేసినట్లు, ఉరుములు వచ్చినట్లు, పిడుగులు వచ్చినట్లు, మెరుపులు మెరిసినట్లు, ఇవన్నీ కూడా మేఘ సమూహాలు అనేటువంటివి నీకు కనబడేటువంటి కళానుభవం నీ ప్రక్కన పడుకున్న నీ అనుజుడికి, నీ తమ్ముడికి ఇటువంటిది ఉంటుందా? ఉండదు. ఎందుకు? ఆ కళానుభవం అనేటువంటిది అది ఏ విధంగా అంటే నీది కానీ వానిది కాదు. అలాగే లేదు, వానికే కల వచ్చింది, వాడికే ఇటువంటి మేఘాడంబరాలతో ఉన్నటువంటి గర్జనుడు, భువనాంతరాలు అదిరిపోయేటట్లుగా శబ్దాలతో మరి అవన్నీ కూడా తట్టుకోలేక ఉలిక్కిపడి లేచాడు. కానీ వాడు ఏ విధమైనటువంటి కళానుభవాన్ని గాంచాడో నీవెరుగలవా? లేదు. ఎందుకు? అతనికి ఉన్నది నీకేమీ లేనట్లే, నీకు ఉన్నది అతనికేమీ లేనట్లే. ప్రక్కనే ఉన్నా కూడా ఎవరి అనుభవం వాళ్ళదే కదా. అలాగే ఈ చిదాత్మ రూపుడును నేను ఎవరును అంటే నీకు శ్రీ వశిష్ఠులు అనేటువంటి రూపంలో నేను కనిపిస్తూ ఉండవచ్చు. కానీ నేను ఆ చిదాత్మ స్వరూపమైన సర్వవ్యాపకమైన పరమాత్మనే నేను. మరి నాకు ఇలా సృష్టి జరిగిందని కానీ, స్థితి జరుగుతుందని కానీ, లేదా ప్రళయము అనేటువంటి సంరంభాలు అనేటువంటివి ఏవి కూడా నా దగ్గర ఉండవు. నాకు అటువంటివి ఏవి కూడా పట్టవు అని చెబుతూ రామ, నీ ప్రక్కన నిద్రించేటువంటి వాని యొక్క స్వప్నంలో ఉన్నటువంటి మేఘ సమూహాలు నీకేమీ లేనట్లుగానే ఈ చిదాత్మరూపుడునైనటువంటి నాకు సృష్టి ప్రళయాలు మొదలైనటువంటి సంరంభాలు అనేటువంటివి ఆనందం కానీ దుఃఖము కానీ ఇటువంటివి ఏవి కూడా నాకు లేవు అని చెబుతూ ఆకాశమందు కల్పించబడినటువంటి మలినత్వము కానీ, గంధర్వ నగర సైన్యము కానీ శాంతమైనటువంటి ఆకాశం మాత్రమే అయినట్లుగా ఈ సమస్త జగత్తు కూడా చిదాకాశము మాత్రమే అయి ఉన్నది.
ఎలాగంటే ఆకాశమందు కల్పింపబడిన మలినత్వము కానీ ఖాళీలో మలినత్వము అనేటువంటిది కల్పించబడుతుందా? కల్పించబడదు. ఖాళీకి దుమ్ము ధూళి అనేటువంటిది అంటుతుందా? అంటదు. అది కల్పించినా కూడా అది మరి దానికి అంటదు. అయినట్లుగానే మరి గంధర్వ నగర సైన్యము అనేటువంటిది, గంధర్వము అంటే కనబడనటువంటిది, అక్కడ ఏది కూడా కనబడనటువంటిది, ఊహలో మాత్రమే సంకల్పమాత్రంగా ఊహించుకొని అక్కడ ఇక బోలెడంత మంది రాజులు పరస్పరం యుద్ధం చేసుకుంటున్నారు. ఇటు ప్రక్క కూడా ఆ యొక్క నగరాల సైన్యము, ఇటువంటిదంతా సంరంభం అనేటువంటిది ఊహించినంత వరకే ఉంటుంది. అలాంటిది ఇక వాస్తవానికి ఉంటుందా? ఊహ ఎప్పుడు పోయిందో అక్కడ గంధర్వ నగర సైన్యం కూడా పోయింది. అలాగే ఇక్కడ ఆకాశంలో కల్పించబడినటువంటి మురికి కానీ ధూళి కానీ గంధర్వ నగరంలో ఉన్నటువంటి ఊహాజనితమైన లోకంలో ఉన్నటువంటి నగర సైన్యం కానీ మరి శాంతమైనటువంటి అవేవన్నా ఆకాశం మాత్రమే అయి ఉంటాయి. ఆకాశం ఎల్లప్పుడూ కూడా శాంతమయ్యే ఉంటుంది, అది స్వచ్ఛమయ్యే ఉంటుంది. అలాగే ఉంటుంది కానీ ఆకాశంలో కల్పించిన ధూళి ఉండదు, ఊహించబడినటువంటి సైన్యము ఉండదు. అది ఇదంతా పోతే ఇక ఆకాశము మాత్రమే స్వచ్ఛంగా శాంతంగా ఉన్నట్లుగా ఈ సమస్త జగత్తు కూడా చిదాకాశం మాత్రమే అయి ఉన్నది. ఈ జగత్తులో అనేక ఉపాధులు, శరీరాలు, దేహాదులు, వృక్షాలు, చరాలు, అచరాలు, శిలలు, సముద్రాలు, మరి పర్వతాలు, వృక్షాలు, అడవులు, ఇటువంటివన్నీ కూడా మనం విడివిడిగా ఎంతో ఎక్కువగా విశాలంగా విస్తారంగా చూస్తూ ఉంటాం. ఇదంతా కలిసిందే జగత్తు. ఏది వచ్చిపోయేటువంటి స్థితి కలిగి ఉన్నదో అది జగత్తు. ఈ జగత్తు మొత్తం కూడా ఏమై ఉన్నది? చిదాకాశము మాత్రమే అయి ఉన్నది. అంటే ఈ భూతలము పైన ఏ విధంగా అంటే ఈ భూమి మీద జలము చేత తడుపబడినటువంటి ఈ వటాది బీజాలకు మర్రి చెట్టు యొక్క వటవృక్షము అన్నప్పుడు మర్రి చెట్టు, ఆ యొక్క మర్రి చెట్టు యొక్క విత్తనాలకు ఆ బీజాలు ప్రాణులకు ఛాయాదులనోసంగా సమర్థమైనటువంటి వృక్షరూపకమే అగునట్లుగా మర్రి చెట్టు అనేటువంటివి ఏ విధంగా అంటే ఈ భూమి మీద జలము చేత నీటి చేత తడుపబడినటువంటి మర్రి చెట్టు యొక్క విత్తనము ద్వారా ఏం తయారవుతుంది అంటే రకరకాలైనటువంటి జంతువులు, క్రిములు, కీటకాలు, వృశ్చికాలు అంటే తేళ్ళు, పాములు, ఇటువంటి ప్రాణులకన్నింటికీ కూడా నీడనిస్తుంది. ఆ నీడనివ్వడానికి సమర్థమైనటువంటి వృక్షరూపకమే అగుతూ ఉంటుంది. ఈ యొక్క భూమి మీద తడపబడినటువంటి వటవృక్షము మర్రి చెట్టు యొక్క విత్తనం నీటితో తడిపితే భూమి మీద అంతటి వృక్షం అనేది తయారై అనేక ప్రాణులకు కూడా తన యొక్క నీడని ఇచ్చేదానికి సమర్థమైనటువంటి వృక్షంగా రూపొందుతుంది. అట్లాగే ఈ సంకల్ప భ్రమ కూడా అంతఃకరణమునందు ఏ విధంగా ఉంటుంది అంటే పుష్పరూపమై ఉంటుంది, కొద్దిపాటి రూపంలో ఉంటుంది. బాహ్యమునందైతే జగద్రూపంలో ఫలాకారమున ఆవిర్భవిస్తూ ఉంటుంది. అంటే సంకల్ప భ్రమ కేవలం కల్పించినటువంటి భ్రమ చేత మానసేంద్రియాలలో కొద్దిపాటి అంటే కుసుమ రూపంలో ఉంటుంది. అదే బాహ్యమునందు విస్తారంగా జగద్రూపంలో పువ్వు నుండి కాయ ఆవిర్భవించినట్లుగానే ఈ బాహ్యమునందు జగద్రూపంలో ఫలాకారంలో ఆవిర్భవిస్తుంది. అంతరేంద్రియాలలో కొద్దిగా పువ్వులాగా ఉండి బయటకు వచ్చేటప్పటికి పెద్ద పొండులాగా ఆవిర్భవిస్తుంది, పొండు ఆకారంలో అని చెబుతూ అనహంతాత్మనోజ్ఞస్య సత ఏకత్వమా సతః జరతృణల వాయంతే నను నామాని మాదయ. అహంభావరహితుడును నిరతిశయానంద స్వరూపమైనటువంటి బ్రహ్మముతోటి ఏకత్వాన్ని పొందినటువంటి వాడు అగు జ్ఞాని యొక్క దృష్టి యందు ఈ అనిమాది సిద్ధులు కూడా శిథిలమైనటువంటి తృణలేశంలాగానే తుచ్చంగా కనపడతాయి.
ఎలాగంటే అహంభావరహితుడు, అంటే అహంభావం వదిలేసినటువంటి వాడు, నేను నాది అనేటువంటి భావాన్ని వదిలేసినటువంటి వాడు. వాడు ఎలా ఉంటాడు అంటే నిరతిశయానంద స్వరూపమైనటువంటి బ్రహ్మముతోటి, సర్వవ్యాపకమైనటువంటి బ్రహ్మముతోటి ఏకత్వాన్ని పొంది ఉంటాడు. అలా పరబ్రహ్మముతోటి ఏకత్వాన్ని పొందినవాడి అయినటువంటి జ్ఞాని యొక్క దృష్టి యందు అణిమాది అష్టసిద్ధులు కూడా, వానికి అనేక రకాలైనటువంటి గొప్ప తపఃఫలము చేత సిద్ధించేటువంటి అణిమాది అష్టసిద్ధులు కూడా శిథిలమైనటువంటి, ఏది ఎండిపోయినటువంటి గడ్డిలాగానే తుచ్చంగా కనపడతాయి. ఆ యొక్క బ్రహ్మముతోటి ఏకత్వాన్ని పొందినటువంటి వాడు జ్ఞాని కాబట్టి, ఆ జ్ఞాని యొక్క దృష్టి యందు అణిమాది అష్టసిద్ధులు కూడా గడ్డిపోచలాగానే తుచ్చంగా కనపడతాయి అని చెబుతూ, ఎలాగంటే అణిమాది అష్టసిద్ధులు అన్నప్పుడు అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈసత్వ, వసిత్వ, వశీకరణం అనేటువంటివి. ఏంటవి అంటే ఈ 8 రకాలైనటువంటివి, ఈసత్వము, వశీకరణము అనేటువంటి 8 రకాలైనటువంటి అష్టసిద్ధులు. ఈ అష్టసిద్ధులు అణిమ అంటే అణుప్రమాణమైనటువంటి ప్రాణుల యందు కూడా పరమాణు ప్రమాణమై ఉండడం అంటే అణిమ. అణుప్రమాణ ప్రాణుల యందు, అణువు అంటేనే చాలా స్వల్పం, అటువంటి స్వల్ప పరిమాణం కలిగినటువంటి ప్రాణుడు యందు కూడా ఇంకా పరమాణు ప్రమాణమై ఉండడం. అనేక పరమాణువులు కలిస్తే ఒక అణువు. అలాగే అసలు ఉండేటువంటి ప్రాణులు అణు ప్రమాణములు అంటే సూక్ష్మమైనటువంటివి. ఆ సూక్ష్మమైనటువంటి వాటిలో కూడా ఇంకా అతి సూక్ష్మమైనటువంటి స్థితిని పొంది ఉండడం, అంటే కంటికి గోచరం కాకుండా ఉండేటువంటి స్థితిని పొందడం అణిమ. మరి మహిమ అనేటువంటిది త్రిమూర్తులు, అంటే ఆ బ్రహ్మ, విష్ణు, పరమేశ్వరుడు, ఆ మహేశ్వరుడు, ఈ ముగ్గురు మూర్తులు విరాట్ పురుషుని కంటే కూడా, ఈ ముగ్గురు మూర్తుల కంటే విరాట్ పురుషుడు పెద్ద అంటాం. ఆ విరాట్ పురుషుని కంటే కూడా పెద్దగా శరీరాన్ని ధరించడమే మహిమ. అంటే తన ఆకారాన్ని అంతగా పెద్దగా చేసుకోవడం. అయితే మూడవది గరిమ. ఎలాగంటే ఇది బ్రహ్మాండాలు అని చెప్తాం కదా, ఈ బ్రహ్మాద్యండాలు అన్నింటికంటే కూడా భారమై ఉండడమే, అంటే బరువై ఉండడమే, గొప్పదై ఉండడమే ఈ బ్రహ్మాండాలు అన్నింటికంటే కూడా. అటువంటి స్థితిని పొంది ఉండడమే గరిమ. ఇక నాలుగవది అయినటువంటి లఘిమ. అది మేరు అంత బరువు ఉండి కూడా, మేరువు అంటే మేరు పర్వతం అంత బరువు ఉండి కూడా దూది పింజలాగా చక్కగా గాలిలో తేలియాడుతూ ఉండడమే అది లఘిమ. ఐదవది ప్రాప్తి. ఈ ప్రాప్తి అనేటువంటిది ఇష్టమైనటువంటి పదార్థాలను, వస్తువులను కూడా ఉన్న చోటనే ఉండి లభింపజేసుకునేటువంటి స్థితి ఏదైతే ఉంటుందో అది ప్రాప్తి. అంటే కోరిన వెంటనే తను కోరిన పదార్థం సిద్ధింపజేసుకోవడం. మరి ఆరవది ఏంటి అంటే ప్రాకామ్యము. అది ఏంటంటే ఆ యొక్క ఆకాశములో గగనగమనము అని చెప్పవచ్చు. ఆ గగనగమనాది సిద్ధిని కూడా పొందడం. ఈ ప్రాకామ్యము అనేటువంటిది మనం ఇంతకు ముందులో ఆకాశ గమనంలో సికిధ్వజ మహారాజును చూడడానికి ఆకాశ మార్గంలో వెళ్ళేది అనేటువంటి విషయాన్ని మనం గతంలో అనేక పర్యాయాలు తెలియజేసుకుని ఉన్నాం. అలాగనే అటువంటి ప్రాకామ్యము అంటే ఆకాశములో ఎక్కడికి కావాలంటే అక్కడికి విహరిస్తూ ఆకాశ గమనం చేయటం, ఖాళీలో చరించడం, ఖాళీలో కోరుకున్న చోటికి వెళ్ళిపోవడం అనేటువంటిది దానినే ఆకాశగమనం అని చెప్తాం. అయితే ఆ గగనగమనం అనేటువంటి సిద్ధిని పొందడమే ప్రాకామ్యం. ఏడవది ఈ సత్వము. అంటే సూర్యుడు కానీ,
చంద్రుడు కానీ, ఉపేంద్రుడు కానీ, మహేంద్రుడు కానీ, అగ్ని కానీ మొదలైనటువంటి ప్రముఖ దేవతలను తనకు ఇష్టమైన రీతిలో మరి ఇష్టమైనటువంటి పనులలో నియోగింపజేసుకోవడం. అందుకే మనకి ఈ రావణాసురునికి మరి హిరణ్యకశిపునికి వీరందరికీ కూడా గాలి వచ్చి ఉచ్చి నీళ్లు చల్లుతుందని, మరి అష్టదిక్కులు వచ్చి వివిధోపచారాలు చేస్తారని, అనేక రకాలుగా అంటే ప్రతి ఒక్కరూ కూడా వారికి వినయాన్ని చూపిస్తారని, సూర్యుడు కానీ చంద్రుడు కానీ తాను ఆదేశ ప్రకారమే ప్రసరింపజేస్తారని, వారి యొక్క కాంతిని ఏ విధంగా ఉండేటువంటి అగ్ని కూడా వారి యొక్క ఆదేశానుసారమే ప్రజ్వరిల్లుతుంది లేదా అణగారిపోతుందని, వారి యొక్క తపశ్శక్తి చేత వీరంతా కూడా ఒక ప్రభుత్వము అంటే ఒక అధికారిత్వము వారిని ఎవరిని అష్టదిక్కుల సైతం కూడా వారిని నిగ్రహించి వారి యొక్క ఆదేశానుసారం అనువర్తించేలాగా చేసుకోగలిగినటువంటి అధికారిత్వం కలిగి ఉండేటువంటి వారు, దానినే ఈ సత్వము అని చెప్తాం. అయితే ఇక వశీకరణము అంటే ఇక్కడ అష్టదిక్కులను సైతం కూడా తన యొక్క నిగ్రహ శక్తిలోకి తీసుకొచ్చి తనకి ఇష్టమైన పదార్థాలను తనకిష్టమైన క్రియలను కూడా చేయించుకునేటువంటిది ఈ సత్వం. అయితే వశీకరణ, ఈ వశీకరణ అనేటువంటిది 8వది. సకల జంతువులను కూడా ఎంత క్రూర మృగాలైనప్పటికీ కూడా ఇష్టమైనటువంటి వాటిని కూడా వాటిని వశము చేసుకొని మరి వాటిపైన ఎక్కి సవారీ చేయడం కానీ, లేదు వాటిని వినియోగించుకోవడం కానీ, వాటిని ప్రక్కనే ఉంచుకొని సింహాన్ని, ఒక క్రూరమైనటువంటి పులిని, ఏనుగుని కూడా ప్రక్కనే ఉంచుకొని జనం యొక్క జనాలను ఆశ్చర్యచకితులను చేసేటువంటి ఆ యొక్క వశీకరణం అనేటువంటి దానిని చేసుకుంటారు. ఈ విధంగా అణిమ, మహిమ, గరిమ, లఘిమ, ప్రాప్తి, ప్రాకామ్య, ఈ సత్వ, వసిత్వ అనేటువంటి ఈ యొక్క అణిమాది అష్టసిద్ధులు అనేటువంటివన్నీ కూడా ఎలాగంటే ఇది అఖండమైనటువంటి తపస్సు చేతనే ఇవన్నీ కూడా ప్రాప్తిస్తాయి. ఇలా ప్రాప్తించినప్పుడు వాటి వెంట పోయినప్పుడు ఇంకా వాడు మొట్టమొదట ప్రారంభించేది పరమాత్మ తత్వమునందు వాడు కూడా పరివ్యాప్తం అవ్వాలి అని. ఆ యొక్క పరమపదమునందు వాడు కూడా స్థిరమైన విశ్రాంతిని పొందాలి అనే ప్రారంభిస్తాడు. ఆ ప్రారంభించినటువంటి సాధకత్వంలో వానికి వాని యొక్క తపస్సు, జపము, అనుష్ఠానము అనేది అభివృద్ధి చెంది వానికి ప్రతి ఒక్కరికి కూడా మరి ఈ యొక్క జపయజ్ఞము, ధ్యాన యజ్ఞము, అనుష్ఠాన యజ్ఞము అనేది కొనసాగించేటువంటి వారు, ఏది విరామం లేకుండా కొనసాగించేటువంటి వారికి ఇటువంటి మహిమలన్నీ కూడా వానికి వశపడతాయి. అలా వశపడినప్పుడు వానికి తెలుస్తుంది వాడు ఏది సంకల్పిస్తాడో అది జరుగుతుంది. అటువంటి విషయం కాడ వాడేం చేస్తాడు, నేను ఏదంటే అది జరిగిపోతూ ఉన్నది అనుకున్నప్పుడు వాని యొక్క తపశ్శక్తిని అక్కడితో ఆపివేసి ఆ వానికి చేకూరినటువంటి మహిమలను, ఈ యొక్క అణిమాది అష్టసిద్ధులను వినియోగించుకోవడం కోసం ప్రయత్నిస్తాడు. అలా ప్రయత్నించినప్పుడు ఏం చేస్తాడు, ఇక వాస్తవతత్వం మరిచిపోతాడు. పరబ్రహ్మతత్వాన్ని పొందాలి అనేటువంటి ఆలోచన కాస్త మరుగుపడిపోతుంది. ఆ అణిమాది అష్టసిద్ధులను మాత్రమే వినియోగించుకుంటూ మరి ప్రజానీకములు తన గౌరవ మర్యాదలు పెంచుకోవాలని, తనకు పూజ్యనీయుడు, తాను అందరిలో వందనీయుడు, పూజ్యనీయుడు కావాలని భావించి ఆ విధంగా ఇక అసలు సత్య వస్తువుని వదిలివేస్తాడు. అయితే అహంభావము నశించినటువంటి వాడు నిరతిశయానంద స్వరూపమైనటువంటి బ్రహ్మంతో ఏకత్వాన్ని మమేకమైనటువంటి వాడు అయిన జ్ఞాని యొక్క దృష్టి అందైతే వాడు ఏమి అనుకొని ప్రారంభించాడో ఈ యొక్క కార్యం అంటే ఈ బ్రహ్మతత్వాన్ని అనుసరించడం, వాని దృష్టి ఎందైతే ఈ అణిమాది అష్టసిద్ధులు అనేటువంటివి మరి ఎండిపోయినటువంటి గడ్డిలాగానే తుచ్చంగా చూడగలుగుతాడు అని తెలియజేస్తూ, ఓం మంగళం శ్రీ గురుదేవాయ మహనీయ గుణాత్మనే సర్వలోక శరణ్యాయ సాధురూపాయ మంగళం.
ఓం మంగళం కోసలేంద్రాయ రామాయ రామభద్రాయ చక్రవర్తి తనూజాయ సార్వభౌమాయ జానకీ వల్లభాయ శ్రీరామచంద్రాయ మంగళం. ఓం తత్సత్.